ఈ సమస్తమైనటువంటి సృష్టి పరమాత్మ నుంచే వచ్చిందని, చివరికి పరమాత్మలోనే లీనమైపోతుంది అని, అలాగే పరమాత్మ ఈ సృష్టిని ఎంతో అనాయాసంగా చేస్తున్నాడు అని, అంతేకాకుండా ఈ సృష్టి పరమాత్మని కనుక విడిచిపెడితే మనలేదు, పరమాత్మ యొక్క ఆధారంగా మాత్రమే ఈ సృష్టి ఉంటుంది అనేటువంటి విషయాన్ని 3 ఉపమానాల ద్వారా మనకి తెలియజేయటం జరిగింది. సాలెపురుగు ఎలాగైతే తన నోటిలో నుంచి వచ్చేటువంటి దారాలతో సాలెగూడును నిర్మించుకొని కొంతకాలం అక్కడుండి ఆ తర్వాత మొత్తాన్ని ఎట్లయితే తనలోకి తీసుకుంటుందో, అలాగనే పరమాత్మ ఈ సృష్టిని తనలో నుంచే తీసుకొస్తాడు, కొంతసేపు ఉంటాడు, ఆ తర్వాత తనలోకే తీసుకుంటాడు అని ఈ ఉపమానం ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి అనాయాసంగా ఎట్లా అయితే మొక్కలు వస్తూ ఉంటాయో, ఔషధులు ఎలాగ వస్తూ ఉంటాయో, అదే ప్రకారంగా ఏమీ కష్టపడకుండా పరమాత్మ అలా అనాయాసంగా ఈ సృష్టిని చేసేస్తుంటాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ ఉపమానంతో చెప్పారు. ఇక మూడవది, జీవించి ఉన్నటువంటి మానవుడి యొక్క శరీరం నుండి వెంట్రుకలు గోళ్ళు ఎలా అయితే వస్తూ ఉంటాయో, అంటే జడ చేతనాలన్నీ కూడా ఎలా వస్తూ ఉంటాయో, అలాగే పరమాత్మ నుంచి ఈ సృష్టిలో జడ చేతనాలు 2 కూడా వస్తూనే ఉంటాయి అనే విషయాన్ని ఈ 3వ ఉదాహరణ ద్వారా మనకి తెలియజేయటం జరిగింది. ఇట్లా 3 ఉదాహరణలు చెప్పడంలో కూడా దోషాలు ఏమీ లేకుండా ఉంటాయి. ఒక ఉపమానం చెప్తే దాంట్లో ఉన్నటువంటి దోషం సరిచేయడానికి మరొక ఉపమానాన్ని, దాంట్లో ఉన్నటువంటి దోషం సరిచేయడానికి మరొక ఉపమానాన్ని, ఇలా 3 ఉపమానాలని చెప్పి ఈ సృష్టి అనేటువంటిది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఇంతవరకు తెలియజేయటం జరిగింది. అయితే ఇంతవరకు ఆ పరమాత్మ నుండి సృష్టి ఎలా వస్తుంది అనేటువంటి విషయంలో మనకి నిస్సందేహంగా ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా మనకి ఆ ఉపమాన సహితంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పరమాత్మ నుంచి నిజంగా సృష్టి ఎలా కదులుతుంది, పరమాత్మ నుంచి సృష్టి అనేది ఎలా వస్తుందో మనం ఒక అవుట్లైన్ తెలుసుకున్నాం. ఇప్పుడు సృష్టి అసలు నిజంగా పరమాత్మ నుంచి ఎట్లా వస్తుంది ఆ విషయాన్ని 8వ మంత్రంలో చెప్తున్నారు. 8వ మంత్రం చూడండి. తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చామృతం. తపసా చీయతే బ్రహ్మ, తపస్సు చేత బ్రహ్మము పరమాత్మ చీయతే వృద్ధి చెందుతుంది. వీటి అర్థాలన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. తపస్సు చేత బ్రహ్మము వృద్ధి చెందుతుంది. తతః దాని నుండి, అంటే ఆ పరమాత్మ తపస్సు చేత వృద్ధి చెందితే ఆ దాని నుండి అన్నం అభిజాయతే, అన్నం పుడుతున్నది. దాని నుండి అన్నం పుడుతున్నది. ఈ ఉన్న అర్థాలు ఉన్నట్టుగా తీసుకోకూడదు. అన్నం అనేటువంటిది మనం తెలుగులో ఒకటి ఉంది, మనం తినేటువంటిది అన్నం. కానీ అన్నం అంటే సంస్కృతంలో ఏమర్థం ఉందో విశేషమైనటువంటి విపులమైనటువంటి అర్థం అని తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ముందుగా పరమాత్మ తపస్సు చేత వృద్ధి చెందటం, దాని నుంచి అన్నం పుట్టుతుంది. తతః దాని నుండి, అంటే అన్నం నుండి మరి ఏం పుడుతుంది? ప్రాణః మనః, ప్రాణము మనస్సు పుడుతున్నాయి. ఇంకానో సత్యం లోకాః, సత్యమైనటువంటివి లోకాలు పుడుతున్నాయి. ఆ తర్వాత కర్మసు అమృతం, కర్మసు అంటే కర్మలు, అమృతము పుడుతున్నాయి. ఇది వీటన్నిటికీ కూడా వేరే అర్థాలు ఉన్నాయి. నిజంగా ఇట్లా కనుక చెబితే ఏమని, తపస్సు చేత బ్రహ్మం వృద్ధి చెందింది, అతడి నుండి అన్నం నుండి ప్రాణం, మనస్సు, సత్యమైనటువంటివి లోకాలు, కర్మలు, అమృతము వచ్చినాయి అని చెప్పారనుకోండి, మనకి ఏ ఒక్క ముక్క అర్థం కాదు.
ఎందుకని? ఇది ఉపనిషత్తు భాష. ఉపనిషత్తు అత్యంత నిగూఢమైనటువంటి భాషలో ఉంటుంది. అందుకే వాటి యొక్క అసలైనటువంటి అర్థాలు తెలుసుకోవాలి. ఇలా అర్థాలు కనుక సరైనటువంటి అర్థాలు కనుక తెలుసుకోవాలి అని అంటే వేదాలకి అంగాలు ఉన్నాయి, వేదాంగాలు. మనం చెప్పుకున్నాం శిక్షాకల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం అని. అందులో నిరుక్తం ఉండే అదిగో దానిలో మనం అర్థాలు తెలుసుకోవాలి. ఈ పదాలన్నిటికీ అర్థాలు అక్కడ దొరుకుతాయి. ఒక్కొక్క పదానికి 10, 15, 20, 50, 40, 30 అట్లా అర్థాలు ఉంటాయి. దాంట్లో మనం ఏ అర్థం తీసుకోవాలని తీసుకుంటేనే మనకి విషయం అర్థమవుతుంది, లేకపోతే అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. అయితే మరి ఇక్కడ తపస్సు చేత బ్రహ్మ వృద్ధి చెందింది అని అంటున్నారు. ఈ మాట మనం వింటే మనకు వచ్చే అనుమానం ఏమిటంటే బ్రహ్మము అంటే పరమాత్మ, పరమాత్మ తపస్సు చేసి వృద్ధి చెందుతున్నాడు అని అంటే మనం అంగీకరిస్తామా? బ్రహ్మదేవుడు తపస్సు చేశాడంటే ఒప్పుకుంటాం, విష్ణుమూర్తి తపస్సు చేశాడంటే ఒప్పుకుంటాం, ఇంద్రుడు తపస్సు చేశాడంటే ఒప్పుకుంటాం, యమధర్మరాజు తపస్సు చేశాడంటే ఒప్పుకుంటాం. కానీ పరమాత్మ తపస్సు చేయటం ఏంటి? పరమాత్మ దేనికోసం తపస్సు చేయాలి? ఎవరిని గురించి తపస్సు చేయాలి? కనుక పరమాత్మ తపస్సు చేయటం ఏమిటండి అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే సృష్టికి కారణమైంది అంటే ఆ పరమాత్మ తపస్సు చేత వృద్ధి పొందితే దాని నుంచి అన్నం వచ్చింది, దాని నుంచి అన్ని వచ్చింది. అంటే సృష్టి అంతా వచ్చింది ఎట్లా అంటే పరమాత్మ తపస్సు చే వృద్ధి చెందినప్పుడు వచ్చింది అని. అంటే ఈ సృష్టికి కారణం పరమాత్మ తపస్సు చేసి వృద్ధి చెందటం అని. అయితే మరి తపస్సు అంటే ఏమిటి? ఒంటి కాలి మీద నిలబడి, లేకపోతే కుత్తుక వంటి నీళ్ళల్లో నిలబడి, లేకపోతే వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో నిలబడి, లేకపోతే కాళ్ళు పైన చెట్టుకి ఏలాడగట్టుకొని తలకాయ కిందకి వేసి, ఇలాంటి తపస్సులు కాదు. ఇలాంటి తపస్సులన్నీ జడ పదార్థాలు లాంటి వాళ్ళు, అంటే బుద్ధి కాస్త మందగించినటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి తపస్సులు చేయకూడదని భగవానుడే చెబుతున్నాడు. అందుకని ఆయన ఎందుకు చేస్తాడు? ఈ తపస్సులు కాదు. సరే పోనీ హాయిగా అట్లా కూర్చొని నిరంతరము తపస్సు చేయటమా? అది కూడా కాదు. మరి శారీరకమైనటువంటి శ్రమ ఏది కాదు, ఎందుకంటే ఆయనకి శరీరమే లేదు కాబట్టి. మరి అయితే ఏమిటండి తపస్సు? ఈ తపస్సు ఒక జ్ఞాననిష్ట. అదే తపస్సు, జ్ఞాననిష్ట. సృష్టికి ముందు ఈ సృష్టి ఎలా ఉండాలనో, ఈ సృష్టిని ఎలా చేయాలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా పోషించాలో, ఎవరెవరి కర్మఫలాలు వాళ్ళకి ఎట్లా అందించాలో ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఏదైనా మనం పని చేసినప్పుడు దాని గురించి ముందు ఆలోచిస్తాం కదా. అలాగనే పరమాత్మ కూడా ఈ సృష్టిని చేయడానికి ముందు రకరకాలైనటువంటి ఆలోచనలు చేయాలి, గొప్ప గొప్ప ఆలోచనలు చేయాలి. ఎక్కడ ఏ పొరపాటు ఉండకూడదు. సృష్టిలో ఉంటే తర్వాత సవరణ చేసుకుందామండి పార్లమెంట్లో అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు, సవరణలు చేయడానికి వీల్లేదు. అందువల్ల అన్ని విషయాలు కూడా కూలంకషంగా ముందుగానే ఆలోచన చేయాలి. ఈ ఆలోచన చేయటమే ఈ తపస్సు. ఎందుకనంటే ఇది ఈ జగత్తంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా నిరంతరం ఎలా కొనసాగించాలి అనేటువంటి విషయాల గురించి తీవ్రమైనటువంటి ఏకాగ్రతతో, ఆనందప్రదమైనటువంటి భావనతో, ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప ఆలోచనతో, సృజనాత్మకమైనటువంటి చింతన ఏదైతే ఉందో దాన్ని తపస్సు అంటారు. తపస్సు అని అంటే సృజనాత్మక చింతన. అంటే ఏదో ఒక దాన్ని తయారు చేయాలి కాబట్టి, సృజనాత్మకం చేయాలి కాబట్టి దాని గురించి ఆలోచించాలి. అలా ప్రశాంతంగా, నిర్మలంగా, దీర్ఘంగా మొత్తం తన యొక్క ఆ జ్ఞానాన్ని ఉపయోగించి గొప్ప ఆలోచన చేయాలి. ఇది తపస్సు చేత బ్రహ్మం వృద్ధి చెందుట అంటే. అంతేగాని బ్రహ్మం వృద్ధి చెందుట అంటే కాస్త ఆయన లావు పెరగటమో లేకపోతే ఎత్తు పెరగటమో అవి కాదు. ఆయన లావులు పెరగడం, ఎత్తులు పెరగడం, తగ్గడం, పెరగడం అవన్నీ దేహం ఉన్నటువంటి వాళ్ళకి. దేహం లేనటువంటి దానికి ఈ పెరుగుదల, తరుగుదల, ఈ వికారాలంటూ ఏమీ ఉండవు. అందువల్ల ఒక సృజనాత్మకమైనటువంటి చింతన, సృజనాత్మకమైనటువంటి భావన ఏదైతే ఉందో అదే తపస్సు. అంటే పరమాత్మ ముందుగా ఓ చక్కని ఆలోచన చేస్తాడు. ఈ సృష్టి అంతా ఎలా ఉండాలి, ఎలా కొనసాగాలి,
అనేటువంటి విషయంలో ఓ చక్కని ఆలోచన చేస్తాడు. అది బ్రహ్మ వృద్ధి చెందుట, తపస్సు చేత వృద్ధి చెందుట. మరి తతః దాని నుంచి అన్నం, దాని నుంచి ఏమొచ్చిందట? అన్నం అభిజాయతే, అన్నం పుడుతున్నది అన్నారు. అన్నం అంటే ఏమిటి? ఈ సృష్టి, ఈ స్థితి, వీటన్నిటి కోసమని ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక తయారు చేయటాన్ని ఇక్కడ అన్నం అన్నారు. అన్నం అంటే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. అంతేగా తర్వాత మంత్రంలో అన్నం అంటే మరొక అర్థం చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏమిటంటే ఒక ప్రణాళిక. అంటే మీరు కూర్చొని ఆలోచించారనుకోండి ఒక పని చేయడానికి, ఆలోచన అంతా అయిపోయిన తర్వాత ఆ పని ఎట్లా చేయాలో ఒక ప్లాన్ వేసుకుంటారు. ముందు ఇట్లా చేయాలా, తర్వాత ఇది చేయాలా, తర్వాత ఇది చేయాలి, వాడు కనుక అట్టంటే ఇట్టనా, ఇట్టంటే అట్టనా అని మనం ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్లాన్, ఒక ప్రణాళిక. పెళ్లి చేయాలనుకోండి, దానికి ఒక ప్రణాళిక. ఏమేం చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడు ఏ పని చేయాలా, ఏమేమి కొనుక్కొచ్చుకోవాలా, మరి ఆ బియ్యాల వాళ్ళకి ఏమేమి కబుర్లు చేయాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో మనం సంప్రదించాలా, వాళ్ళకి మనకి ఎక్కడ జాయింట్ కుదురుద్ది, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అందుకని పరమాత్మ ఎప్పుడైతే ఆలోచించాడో ఆ ఆలోచన నుంచి ఒక ప్రణాళిక తయారైంది. పరమాత్మ ఆలోచించడాన్నేమో తపసా చీయతే అన్నారు, తపస్సు చేత వృద్ధి చెందటం అన్నారు. ఈ ప్రణాళిక తయారు కావటాన్ని ఏమన్నారు? అన్నం అన్నారు. కాబట్టి దాని నుంచి అన్నం పుట్టింది. అంటే ప్రణాళిక తయారైపోయింది. ప్రణాళిక తయారైపోతే ఈ కార్యరంగంలో దొక్కటమే కదా. అందువల్ల ఈ అన్నం నుండి ఏమొచ్చినాయి అని అంటే, అన్నం నుండి ప్రాణ, ముందు ప్రాణం వచ్చింది అని అంటున్నారు. అయితే ఏమిటి ప్రాణం అంటే? అన్నం నుంచి ఓ శక్తి రూపమైనటువంటి ప్రాణం. అంటే ఆ ప్రణాళిక ప్రకారం ముందుగా వేసుకున్నటువంటి ఒక ప్రణాళిక ప్రకారం, ఆ ప్రణాళిక ప్రకారం ముందుగా ప్రాణం వచ్చింది అన్నారు. ప్రాణం అంటే ప్రాణవాయువులు అని ఒక అర్థం ఉంది. మనకు ఉన్నాయి కదా, ప్రాణం అంటే 5 రకాలైన పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు అని మనకు ఉన్నాయి కదా, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానని. కాబట్టి ప్రాణ అంటే ఆ అర్థము ఉంది. ప్రాణ అంటే హిరణ్య గర్భుడు అనేటువంటి అర్థం కూడా ఉంది. అయితే ఇక్కడ మాత్రం హిరణ్య గర్భుడు అనేటువంటి అర్థాన్ని తీసుకున్నారు. అంటే ఏమైందంటే మొట్టమొదట హిరణ్య గర్భుడు జన్మించాడు. అంటే బ్రహ్మదేవుడు, అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. ఎవరి సృష్టిని చేస్తుంది? చతుర్ముఖ బ్రహ్మ కదా. అందుకని చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి ఆయన వచ్చాడు. ఈ చతుర్ముఖ బ్రహ్మని వేదాంతంలో ఏం చెప్పుకుంటాం? సమిష్టి సూక్ష్మ శరీరం అని చెప్పుకుంటాం. సమిష్టి సూక్ష్మ శరీరం అంటే అందరి మనస్సులు కూడా కలిస్తే, అందరేంటే ఈ ప్రళయం వచ్చిన తర్వాత మొత్తం జనమంతా నశించిపోయిన తర్వాత, అన్ని స్థూల శరీరాలు నశించిపోయిన తర్వాత సూక్ష్మ శరీరాలు అన్నీ కలిసి బ్రహ్మ. అది బ్రహ్మ. బ్రహ్మ అంటే సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని అని. అందువల్ల ఇక్కడ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ముందుగా వచ్చాడు. ప్లాన్ ప్రకారం సృష్టి జరుగుతూ ఉంది. అందుకని ముందుగా ఎవరు వచ్చారు? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వచ్చాడు. మరి ఆయన నుంచి ఏమొచ్చినాయి వరుసగా చెబుతున్నారు. మనః, సత్యం, లోకాహ, కర్మసు, అమృతం అని వచ్చింది. ఇవేమిటండి? ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి నుంచి ముందుగా ఏమొస్తాయి? సూక్ష్మ శరీరం రావాలి. ఆయన సమిష్టి సూక్ష్మ శరీరం కాదు కాబట్టి సూక్ష్మ శరీరాలు ఈ భూమి మీదకి రావాలి. సూక్ష్మ శరీరాలు రావాలంటే సూక్ష్మ శరీరాలు దేంతో తయారవుతాయి? అవి పంచభూతాలతో తయారవుతాయి. పంచభూతాలతో తయారవుతాయి. అందుకని ముందు పంచభూతాలు రావాలి. కాబట్టి ఇక్కడ పంచభూతాలు కావాలి. కాబట్టి పంచభూతాల సృష్టి యొక్క సృష్టి జరుగుతుంది. దాన్నే సత్యం అంటారు. మనః అంటేనేమో సూక్ష్మ శరీరాలు. మరి సూక్ష్మ శరీరాలు అనుభవాలు పొందాలి కదా. అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం రకరకాలైనటువంటి ఆలోచనలు చేసాం, రకరకాలైనటువంటి కోరికలు కోరుకున్నాం. ఎవరు కోరుకుంది? ఈ దేహమా, ఈ శరీరమా, స్థూల శరీరమా? కాదు, లోపల ఉన్నటువంటి మనస్సు కోరుకుంది కదా. ఈ స్థూల శరీరాలన్నీ ఇక్కడ రాలిపోయినాయి కదా, ఈ మనస్సులన్నీ అక్కడ గూడు కట్టుకొని ఉన్నాయి కదా. మరైతే ఇప్పుడు ఈ మనస్సులన్నీ కూడా
మళ్ళీ ఈ లోకంలోకి రావడానికి కారణం ఏంటి? ఎందుకు వస్తాయి? ఎందుకనంటే ఏ ఏ కోరికలు నీకు తీరిన కోరికలు ఉన్నాయో, ఏ ఏ వాసనలు ఉన్నాయో వాటిని ఇక్కడ ఆచరించాలి, వాటిని అనుభవించాలి. వాటిని అనుభవించడం కోసం అని చెప్పి ఈ లోకంలోకి రావాలి. అందుకని సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని అయినటువంటి బ్రహ్మ నుండి సూక్ష్మ శరీరాలు వస్తున్నాయి. ఈ సూక్ష్మ శరీరాలనే మనహ అన్నారు. మనహ అంటే మనస్సు. సూక్ష్మ శరీరం అన్నా మనస్సు అన్నా రెండు ఒకటే కనుక మనస్సు అంటే సూక్ష్మ శరీరాలు వస్తూ ఉన్నాయి. మరి సూక్ష్మ శరీరాలు వచ్చిన తర్వాత ఈ సూక్ష్మ శరీరాల అనుభవాలు పొందాలంటే స్థూల శరీరం కావాలి. సూక్ష్మ శరీరాల అనుభవాలు పొందాలంటే స్థూల శరీరం కావాలి. మరి స్థూల శరీరం కావాలంటే స్థూల శరీరం దేనితో తయారవుద్ది? పంచభూతాలతో తయారవుతుంది. కాబట్టి పంచభూతాల యొక్క సృష్టి జరగాలి. ఈ పంచభూతాలని ఇక్కడ సత్యం అన్నారు. ఏమిటంటే పంచభూతాలకి సత్యం, సత్యమైనవి అనే దానికి ఏమిటి సంబంధం అని అంటే, నామరూపాలతో కూడినటువంటి ఈ ప్రాణులు పుడుతున్నా పోతున్నా, ఈ ప్రాణులు ఎన్నో వస్తూ ఉంటాయి. మనుషులే కాదు, జంతువులు, పశుపక్షాలు అన్నీ కూడా ఈ లోకంలోకి వస్తూ ఉంటాయి. అంటే ఏంటి అనమాట? సూక్ష్మ శరీరాలు. ఆ సూక్ష్మ శరీరాలు ఈ లోకంలోకి వస్తున్నాయి, ఆ తర్వాత పోతున్నాయి ఎప్పుడోకప్పుడు. అంటే దేహాన్ని ధరించి వస్తున్నాయి, మళ్ళీ ఈ దేహం కాస్త నశించి పోతా ఉన్నాయి. సూక్ష్మ శరీరాలు వచ్చినా, ఈ సూక్ష్మ శరీరాలు పోతున్నా, ఏమి జరుగుతున్నా పంచభూతాలు మాత్రం అలాగే ఉంటాయి. అందుకని వాటిని సత్యమైనవి అన్నారు. కాబట్టి సత్యం మనహ, సత్యం మనహ. మనహ అంటే మనస్సు. మనస్సు అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరాలు వచ్చినాయి. సూక్ష్మ శరీరాలకు ఏం కావాలి? పంచభూతాలు కావాలి. అందుకని పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాలను ఏమన్నారు ఇక్కడ? సత్యం అన్నారు. అంటే సత్యమైనవి అన్నారు. పంచభూతాలు ఎందుకు సత్యమైనవి? ఈ శరీరాలు ఉన్నా పోయినా పంచభూతాలు మాత్రం అలాగే. ఆ పంచభూతాలతో శరీరం తయారవుతుంటుంది. ఈ శరీరం పోయిన తర్వాత పంచభూతాల్లో కలిసిపోతుంటుంది. మళ్ళీ పంచభూతాల్లో శరీరాలు వస్తుంటాయి, మళ్ళీ పంచభూతాల్లో ఇవి కలిసిపోతూ ఉంటాయి. అంటే వస్తున్నా పోతున్నా పంచభూతాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. సత్యం. అందుకని అవి సత్యమైనవి. ఇప్పుడు ఈ పంచభూతాల నుంచి మరి ఏమొస్తారు? పంచభూతాలు వచ్చిన తర్వాత ఈ పంచభూతాలు ఎప్పుడైతే ఆవిర్భించినాయో, ఈ పంచభూతాలు పంచీకరణం చెంది స్థూలంగా మారి, అంటే పంచభూతాలు అంటే తన్మాత్రలు అన్నారు, అవి స్థూలంగా మారి వాటితోటి దేహాలు తయారవుతున్నాయి. మన స్థూల దేహాలు తయారవుతున్నాయి. ఈ దేహాలనే లోకాలు అన్నారు. లోకాహ. వీటిని లోకాలు అన్నారు. లోకాలు అని ఎందుకన్నారు? అనుభవ క్షేత్రాలు. ఇవన్నీ కూడా అనుభవించేవి, ఆలోకించే వాటిని లోకాలు అన్నారు. అనుభవించేవి కనుక వీటిని లోకాలు అన్నారు. కాబట్టి ఈ క్షేత్రాలన్నీ కూడా అనుభవాలు పొందడానికి ఉన్నాయి. అందుకని వీటన్నిటిని కూడా లోకాలు అని అన్నారు. ఇక ఎప్పుడైతే ఈ శరీరాలన్నీ వచ్చినాయో, ఇప్పుడు సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం ఉంది. కాబట్టి ఇలా మానవులు కానీ జంతువులు కానీ ఏవైనా ఇట్లా తయారైపోయిన తర్వాత ఏం జరుగుద్ది? కర్మసు. వీళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. అంటే మానవుడిగా వచ్చిన తర్వాత లేదా ఏ జంతువైనా సరే ఎప్పుడూ కర్మలు చేస్తూ ఉండాల్సింది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నారు. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటానికి ఎవరికి వీల్లేదు. మీరు ఇలా కూర్చున్నారనుకోండి, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు ఉంటారు, కాస్త అటో ఇటో జరుగుదామని కాస్త కూర్చున్నట్టు జరుగుతుంది. అంటే అలా ఎప్పుడు కూడా మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. లేకపోతే ఇప్పుడు వినటం కూడా ఒక పని, అందుకని ఈ పని చేస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఇంకో చెవులతో పని ఇప్పుడు చేస్తే చేతులతో పని ఇంకొకప్పుడు, కాళ్ళతో పని ఇంకొకప్పుడు, అట్లా ఎప్పుడు కూడా పనులు చేస్తూనే ఉంటారు. అందుకనే ఈ పనుల్ని కర్మసు అని అన్నారు. ఈ కర్మల తర్వాత ఏమొచ్చింది? అమృతం అన్నారు. ఇదేమిటంటే అమృతం? కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి. అయితే కర్మలు అంతమైపోయినా కర్మఫలాలు మాత్రం వెన్నంటి వస్తాయి. మనం ఇప్పుడు జీవించి ఉన్నంత కాలము కూడా అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తాం, పాపం కానీ పుణ్యం కానీ. ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా, ఎంతకాలం గడిచిపోయినప్పటికీ కూడా వాటి యొక్క కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వస్తాయి. అవి ఇప్పుడు అనుభవించకపోవచ్చు, అవి మనతో పాటుగా వస్తాయి.
అంటే కర్మలు చేసినటువంటి ప్రతివాడికి కూడా ఈ కర్మఫలాలు అతని వెంట వస్తూనే ఉంటాయి. మరి ఈ శరీరంతో ఏ కర్మలు చేసినా శరీరం తర్వాత కూడా, శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ కర్మఫలాలు జీవుణ్ణి వదలటం లేదు కాబట్టి వీటిని అమృతం అన్నారు. అంటే మృతం లేనివి. కర్మలకి మృతం ఉంది, కర్మలు పోతాయి, అంతమైపోతాయి, కానీ కర్మఫలాలు మాత్రం అవి వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తే మాత్రమే అయిపోతాయి. అందువల్ల ఇవి మృతం లేనివి, చావు లేనివి. కర్మలు ఎన్ని చేసినా ఆ కర్మఫలాలు మాత్రం మనల్ని వదలవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని వదలవు అనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ ప్రకారంగా భగవంతుడు పరమాత్మ బ్రహ్మము జ్ఞాననిష్టతో సృష్టికి సంబంధించినటువంటి సృజనాత్మకమైనటువంటి చింతన చేస్తాడు. జాగ్రత్తగా ఆలోచించండి. సృష్టి మొత్తం ఇక్కడ మనకి పూర్తిగా అర్థమైపోయింది. పరమాత్మ సృజనాత్మకమైనటువంటి చింతనతో ముందుగా ఆయన ఒక దీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తాడు. ఈ ఆలోచన చేసిన తర్వాత దీన్నే సంకల్పం అంటారు. పరమాత్మ సంకల్పించడం అని అంటారు. అంటే సృష్టి జరగాలనేటువంటి సంకల్పం వచ్చింది ఆయనలో నుంచి. అయితే ఏమిటి సంకల్పం ఎందుకు వచ్చిందండి అని కూడా మనకు ఆలోచన రావచ్చు. ఎందుకనంటే అదిగో ఆ లోపల మేము రావాలంటుంది సృష్టి బయటికి. అందుకని సంకల్పం చేశాడు. ఈ సంకల్పం చేసిన తర్వాత ఒక ప్రణాళిక తయారైంది. దాన్ని అన్నం అన్నారు. పరమాత్మ యొక్క సంకల్పం, ఆ సంకల్పం కారణంగా ఒక ప్రణాళిక, అది అన్నం. కాబట్టి అన్నం అనేటువంటిది వచ్చింది, ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం ప్రాణం వచ్చింది. ప్రాణం అంటే హిరణ్యగర్భుడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పుకున్నాం. అందువల్ల చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు ఆయన సృష్టి చేయటానికి. మరి ఆయన నుంచి ఏమొచ్చినాయి? మనహ సూక్ష్మ శరీరాలు వచ్చాయి. సూక్ష్మ శరీరాలు వచ్చిన తర్వాత ఈ సూక్ష్మ శరీరాలు అనుభవం పొందాలంటే ఏం కావాలి? స్థూల శరీరాలు కావాలి. స్థూల శరీరాలు తయారు కావాలంటే పంచభూతాలు కావాలి. అందుకని పంచభూతాలు వచ్చినాయి. ఈ పంచభూతాలనే సత్యం అన్నారు. అంటే సత్యమైనటువంటివి. పంచభూతాలు ఎందుకు సత్యము అని అంటే శరీరాలు ఉన్నా పోయినా ఏమైపోయినా పంచభూతాలు మాత్రం అలాగే ఉంటాయి. వాటి నుంచి ఎప్పుడు తయారవుతూ ఉంటాయి, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతూ ఉంటాయి. అందువల్ల పంచభూతాలు సత్యమైనవి అన్నారు. ఈ పంచభూతాలతో స్థూల శరీరాలు తయారైపోయిన తర్వాత ఆ స్థూల శరీరాలను లోకాహ అన్నారు. అంటే లోకాలు. ఇప్పుడు ఏవో అనుభవాలు పొందాలి. ఇవి అనుభవాలు పొందడం కోసమే ఈ లోకంలోకి వచ్చినాయి. అందుకని లోకాలు అన్నారు స్థూల శరీరాలు. మరి అనుభవాలు పొందడానికి ఏం చేస్తారు? కర్మలు చేస్తూ ఉంటారు. మరి కర్మలు చేస్తే ఏమొస్తాయి? కర్మఫలాలు వస్తాయి. ఆ కర్మఫలాలను ఇక్కడ అమృతం అన్నారు. ఎందుకనంటే కర్మలు అంతమైపోయినా కర్మఫలాలు మాత్రం అంతం కావు, అవి ఉంటానే ఉంటాయి. అందువల్ల ఈ రకమైనటువంటి సృష్టి ఇలా జరుగుతుంది అని ఈ సృష్టి క్రమాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. మరి ఇలా వివరిస్తూ ఈ ప్రథమ ఖండం, ఇది ప్రథమ ముండకంలో ప్రథమ ఖండం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇంకొకటే మంత్రం ఉంది, 9వ మంత్రం, చివరి మంత్రం. ఇది ఈ సృష్టి క్రమాన్ని మొత్తాన్ని కూడా సంక్షిప్తం చేసి సింహావలోకనం చేసి చెప్పడానికే ఈ 9వ మంత్రం ఉంది. మరి 9వ మంత్రం ఏమిటో చూడండి. సృష్టి జరిగేటువంటి విధానాన్ని సంక్షిప్తంగా తెలియజేసినటువంటి మంత్రం ఈ 9వ మంత్రం. అదేమిటో చూడండి. యస్ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే. అదిగో ఇక్కడ కూడా మళ్ళీ అన్నం అనేటువంటిది వచ్చింది. మరి ఇక్కడ మాత్రం మళ్ళీ వేరే అర్థం. అక్కడ అన్నం ఒక అర్థం అయితే ఇక్కడ అన్నం వేరే అర్థం. అక్కడ అన్నం అంటే బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. ఇక్కడ అన్నం అంటే ఒక రకమైనటువంటి విషయ ప్రపంచం. అంటే ఈ సృష్టి కనుక జరిగితే విషయాలు ఉంటేనే వాటిని భోగించాలనేటువంటి కోరిక కలిగేది. అందుకని ఇక్కడ మాత్రం ఈ అర్థం వస్తుంది. సరే, యహ సర్వజ్ఞ సర్వవిత్తు. ఎవరైతే సర్వజ్ఞుడో సర్వవిధుడు, సర్వజ్ఞ అంటే అన్ని తెలివితేటలు ఉన్నటువంటి వాడు. ఈ లోకంలో ప్రతివాడికి అన్ని తెలివితేటలు ఉండవు, కొన్ని తెలివితేటలు ఉంటాయి.
కొన్ని రకాలైనటువంటి తెలివితేటలు ఉండవు. అందుకనే మనం కనుక ఎవరిని అడిగితే ఫలానా పని చేస్తా, నా చేత చేస్తానండి, ఫలానా నాకు చేత కదండి, నాకు తెలియదు. సరే ఈ విషయం తెలుసా? తెలుసండి. ఇది తెలుసా? నాకు తెలియదండి అని. ఎందుకంటే కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. కానీ పరమాత్మకు తెలియని అంటూ ఉండవు, అన్నీ తెలిసినవి. ఎవరెవరికి ఏమి తెలుసో అన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. ఎవరెవరికి ఏమి తెలుసో ఈ తెలిసినవి అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పరమాత్మ దగ్గర నుంచే వచ్చినాయి. అంటే ఈ సృష్టిలోకి వచ్చినాయి అవన్నీ కూడా. అందువల్ల వాటిని తెలుసుకోగలిగినటువంటి వాడు తెలుసు అంటాడు, తెలియనటువంటి వాడు నాకు తెలియదు అని అంటాడు. ఈ ప్రకారంగా పరమాత్మ సర్వజ్ఞ అన్నారు. సర్వజ్ఞుడు. అలాగనే సర్వవిత్ సర్వము తెలిసినటువంటి వాడు. అయితే ఏమిటంటే దానికి దీనికి అది జ్ఞానానికి సంబంధించి. సర్వజ్ఞ అంటే జ్ఞానం, విత్ అంటే తెలియటం. అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు పరమాత్మ, అన్నీ తెలిసినటువంటి వాడు పరమాత్మ అని సర్వజ్ఞ సర్వవిత్ అని అంటారు. ఈ సర్వజ్ఞ సర్వవిధుడైనటువంటి వాడు ఎవరో యస్య తపః, ఎవరి యొక్క తపస్సు జ్ఞానమయమో అంటే ఆ పరమాత్మ యొక్క తపస్సు జ్ఞానమయం. దాన్ని చెప్పుకున్నాం, జ్ఞాననిష్ట. తపసా చీయతే బ్రహ్మ అని అన్నప్పుడు తపస్సు చేత బ్రహ్మము వృద్ధి చెందుతుంది అని అంటే ఏమిటా తపస్సు అంటే జ్ఞాననిష్ట. అన్ని జాగ్రత్తగా ఆలోచన చేయటం. అదిగో అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమని? యస్య జ్ఞానమయం తపః, ఎవరి యొక్క తపస్సు జ్ఞానమయమో తస్మాత్, దాని నుండే, దేని నుండి? అదిగో ఆ సర్వజ్ఞ సర్వవిత్ జ్ఞానమయం, ఆ జ్ఞానం నుండే ఏతత్ బ్రహ్మ, ఈ బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ. అదిగో ఆ బ్రహ్మదేవుడు నామరూపాలు అంటే ప్రాణులే. ఈ ప్రాణులన్నిటికీ నామం ఉంది, రూపం ఉంది. ప్రతి మనిషికి ఓ పేరుంది, ప్రతి మనిషికి ఓ రూపం ఉంది. ప్రతి జంతువుకి ఓ పేరు, ప్రతి దానికి ఓ రూపం. ప్రతి జంతువు కానంటే మన మాదిరిగా రామయ్య సుబ్బయ్య అని పెట్టుకోరు. జంతువులు అంటే కుక్కలు, వాటిని కుక్క అన్నారు. ఇంకో జంతువుని నక్క అన్నారు, ఇంకో జంతువుని పిల్లి అన్నారు, ఇంకో జంతువుని బలి. ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి పేరు ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి రూపం ఉంటుంది. ఆ రూపాన్ని బట్టి మనం చెబుతాం, ఇది పిల్ల, ఇది బల్లె, ఇది కుక్క, ఇది నక్క, ఇది పందె ఏమిటనేటువంటిది ఆ రూపాన్ని బట్టి మనం చెప్తాం. కాబట్టి నామరూప అని అంటే నామరూపాలు అంటే బ్రహ్మదేవుడు వచ్చాడు, నామరూపాలు వచ్చినాయి అంటే ఈ సమస్తమైనటువంటి ప్రాణులు కూడా వస్తున్నారు. తస్మాత్, దాని నుండే ఏతద్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే, అన్నం కూడా పుడుతుంది. ఇక్కడ అన్నం అని అంటే విషయ ప్రపంచం. ఏమంటే అన్నానికి విషయ ప్రపంచానికి ఏమిటండి తేడా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రోజు 3 పూటలు కానీ 4 పూటలు కానీ తింటున్నాం. అన్నం అంటే ఏదైనా కావచ్చు, టిఫిన్ కావచ్చు, అన్నం కావచ్చు, ఏదైనా కానీ మనం ఏం చేస్తున్నాం? తింటున్నాం. మనం ఎట్లయితే మన ఆకలి తీర్చుకోవడానికి వీటిని తింటున్నామో మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా వాటి ఆకలి తీర్చుకోవడానికి ఈ విషయ వస్తువులు కావాలి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు కావాలి. అంటే అన్నం అంటే తినేది అని అన్నాం అనుకోండి, మన ఉద్దేశం అన్నం అంటే తినడానికి పనికి వచ్చేది అన్నాం అనుకోండి. కాబట్టి ఈ కన్ను చూడటానికి పనికి వచ్చేది, ఈ చెవి వినటానికి పనికి వచ్చేది, ఈ ముక్కు వాసన చూడటానికి పనికి వచ్చేది, ఈ నాలుగు రుచి చూడటానికి పనికి వచ్చేది, ఈ చర్మం స్పర్శించడానికి పనికి వచ్చేది అన్నీ కూడా ఈ ప్రపంచంలో రెడీ తయారవుతాం. కాబట్టి సర్వజ్ఞుడు సర్వవిధుడు జ్ఞానమే తపస్సుగా కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ బ్రహ్మ పదార్థం, ఆ పరమాత్మ తత్వం నుండి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ సమస్తమైనటువంటి ప్రాణులు, ఈ ప్రాణులకు అవసరమైనటువంటి విషయ ప్రపంచం వచ్చింది అని సూక్ష్మంలో మోక్షంలాగా ఒక్క మాటలో ఈ సమస్తమైనటువంటి సృష్టిని చెప్పాడు. ఇందాక వివరంగా చెప్పినటువంటి విషయాన్ని, అంతకుముందు సృష్టికి సంబంధించినటువంటి విషయాలు మనం ఎక్కడెక్కడ ఏమేమి విన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ సంక్షిప్తం చేస్తూ ఒకే ఒక్క మంత్రంలో మనం సింపుల్గా చెప్తూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, అయ్యా పరమాత్మ నుంచి
సృష్టికర్త బ్రహ్మదేవుడు వచ్చాడు, ఆ బ్రహ్మదేవుడితో పాటుగా ఈ ప్రాణులు వచ్చినాయి, ఈ ప్రాణులకు కావాల్సినటువంటి విషయ ప్రపంచం వచ్చింది. ఇది ఈ మంత్రం యొక్క భావం. కాబట్టి ఇలా సంక్షిప్తంగా సృష్టి అనేటువంటిది ఏ రకంగా ఉద్భవిస్తున్నదో ఈ మంత్రంలో మనకి స్పష్టం చేస్తున్నారు గురువు. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వవిధుడు, జ్ఞానమే తపస్సుగా గలవాడు. ఇక్కడ పరమాత్మకి 3 విశేషణాలు తగిలించారు. ఆయన సర్వజ్ఞుడు, సర్వవిధుడు, అలాగే జ్ఞానమే తపస్సుగా కలిగినటువంటి వాడు. ఆయన నుంచి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, ప్రాణికోట్లు, విషయ ప్రపంచం అన్నీ ఉద్భవించినవి అంటున్నారు. అందుకే మనకి కథ చెప్పేటప్పుడు కూడా పిల్లలకి అర్థమయ్యేటట్టుగా పరమాత్మ ఏమో అలా వటపత్రశాయి అయి పడుకున్నాడు, అలా నిద్రపోతా ఉన్నాడు. అలా నిద్రపోయి ఓ కోట్ల సంవత్సరాలు నిద్రపోయిన తర్వాత అప్పుడు ఆయన బొడ్లో నుంచి అదిగో తామర పుష్పం ఒకటి వచ్చింది. ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు వచ్చాడు. కాబట్టి ఈ తామర పుష్పం ఏమిటి? ఈ తామర తూడు ఏమిటంటే ఈ సమిష్టి కారణ శరీరం, బ్రహ్మదేవుడు సమిష్టి సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరాలన్నిటికీ పంచభూతాల ద్వారా స్థూల శరీరాలు తయారై వస్తుంటాయి. ఈ ప్రకారంగా బ్రహ్మ వచ్చాడు, ప్రాణులు వచ్చినాయి, ప్రాణులకు కావాల్సినటువంటి విషయ ప్రపంచం కూడా వచ్చింది. ఇది సింపుల్గా కథారూపంగా కదా చెప్తుంది. మరి పరమాత్మకి క్రియాశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది. క్రియాశక్తి అని అంటే ఏదైనా చేసేటువంటి శక్తి, ఇచ్ఛాశక్తి అని అంటే కోరుకునేటువంటి శక్తి. అంటే మన కోరికలు కాదు, అలాగనే మన క్రియలు కాదు. మరి ఆయన సృష్టి చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఇది ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం అన్నమాట. సృష్టి చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో పరమాత్మలో దానికి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడింది. అంటే పరమాత్మలో సంకల్పం ఎందుకు కలుగుద్ది అని అంటే ఇందా చెప్పుకున్నాం. ఎందుకు కలుగుద్ది సంకల్పం అని అంటే జీవులందరూ కూడా అనుభవాలు పొందాలని అనుకుంటున్నారు. ఆ అనుభవాలు పొందాలని అనుకోవటమే ఈ సంకల్పం. కాబట్టి సంకల్పం వచ్చింది అని అంటే అంతా సృష్టికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అని అర్థం. ఈ సృష్టి జ్ఞానం పరమాత్మలో నిండి ఉంది. సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే ఈ సృష్టిని ఎట్లా చేయాలా, ఎలా చేయాలా, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమేమి అందాలా, వాళ్ళు ఎట్లా పోషింపబడాలా, వాళ్ళు ఏ రకంగా జీవించాలా, వాళ్ళు ఏమేమి పనులు చేయాలా, ఆ పనులకి ప్రతిఫలం ఏం కావాలా, ఇంతకుముందు ఏం చేస్తే ఏమి ఇప్పుడు ఇవ్వాలా అని ఇలా అన్నీ చక్కగా ఒక ఆలోచన, ఒక ప్రణాళిక తయారవుతుందన్నమాట. అందుకని పరమాత్మ ఇవన్నీ ఆలోచించాడు కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన సర్వజ్ఞుడు అన్నారు. సర్వజ్ఞుడు కాదు, ఆయన సర్వవిధుడు కూడా. అందుకనే సర్వజ్ఞ సర్వవిత్తు అని మనకి 2 పదాలు చెప్పారు. అంటే సర్వము కూడా తన చూపుతోనే కదులుతుంది. చూపు అంటే ఏమంటే ఆయన కళ్ళు ఉన్నాయా అని మన కళ్ళు ఏమన్నారు కదా, మళ్ళీ అర్థం తీసుకోవద్దు. ఆయనకి అన్ని కళ్ళే, శరీరం అంతా కళ్ళే. ఆయనకి కళ్ళు కావాలంటే కళ్ళు అవుతాయి, చెవులు కావాలంటే చెవులు అవుతాయి, ఏది కావాలంటే అది. కాబట్టి లేదు అని అంటే అన్నీ ఉన్నాయి అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ తన చూపుతోనే అలా కదిలిపోతూ ఉంటుంది. మరి ఇక ఆయన జ్ఞానమే తపస్సుగా కలిగినటువంటి వాడు అన్నారు. సర్వజ్ఞ సర్వవిత్, ఆయన జ్ఞానమే తపస్సుగా కలిగినటువంటి. యస్య జ్ఞానం తపః అంటే జ్ఞాననిష్ట. ఎప్పుడు కూడా ఆ జ్ఞానం అనేటువంటిది ఏమిటంటే ముందు అన్నీ కూడా తెలుసుకునేటువంటిది ఏదైతే ఉందో జ్ఞానం. అన్నిటి గురించి ఆయన ఏకాగ్ర చిత్తంతో ఆలోచిస్తాడు. సృజనాత్మకమైనటువంటి శక్తితో ఆయన ఆలోచన చేస్తాడు. అదే తపస్సు అని చెప్పేది. మరి సృష్టికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఆయనలో ఉంది. అదే జ్ఞానం, అదే తపస్సు. జ్ఞానమే తపస్సు అని ఇందాక చెప్పుకున్నాం. జ్ఞానమే తపస్సుగా కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ జ్ఞానం ఏమిటంటే సృష్టికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానమే ఆ తపస్సు. పరమాత్మలోని ఈ జ్ఞానం వల్ల చతుర్ముఖ బ్రహ్మ వస్తున్నాడు. ఇక్కడ మధ్యలో ఒకటి తీసేశారు. ఏమిటది? ప్రణాళిక, అన్నం. అది తీసేశారు. తీసేసి ఆ పరమాత్మ నుంచి ఇదిగో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వస్తున్నాడు. ఈ బ్రహ్మ అక్కడి నుంచే నామరూపాలు, అన్నం వీటిని సృష్టిస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఎవరిని సృష్టిస్తున్నాడు?
మనందరినీ సృష్టించాడు. మనందరినీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు, మొత్తం ఈ లోకంలో ఇప్పుడున్న వాళ్ళు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు, ఇక ముందు రాబోయే వాళ్ళు అందరినీ సృష్టిస్తూ ఉంటాడు. ఆయన పని అదే, తయారు చేయటం పంపించడం, తయారు చేయటం పంపించడం. అందుకని నేను ఏమన్నారంటే నామరూపాలు అన్నారు. ఎందుకంటే నామం రూపం రెండు ఉంటాయి కాబట్టి నామరూపాలు అన్నారు. అంటే ప్రాణులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ లోకంలోకి బ్రహ్మదేవుడి చేత సృజించబడి వస్తూ ఉంటారు అన్నమాట. మరి నామరూపాలే కాకుండా ఇంకోటి కూడా సృజించాడు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? ఉన్నాయి కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ ఉన్నాయి. మరి చూడటానికి ఏదైనా కావద్దు, వినటానికి ఏదైనా కావద్దు. చెవులు ఉన్నాయి కదా, చెవులు దానికి పెట్టాడు, ఏదైనా వినటానికి పెట్టాడు. కళ్ళు ఎందుకు పెట్టాడు? చూడటానికి పెట్టాడు. ముక్కు ఎందుకు పెట్టాడు? వాసన చూడటానికి పెట్టాడు. నాలుగు ఎందుకు పెట్టాడు? రుచి చూడటానికి పెట్టాడు. చర్మం ఎందుకు పెట్టాడు? స్పర్శించడానికి పెట్టాడు. మరి పెడితే ఈ 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలకి మరి 5 రకాలైనటువంటి విషయాలు కావద్దు. అందుకని ఈ 5 విషయాలని సృష్టించాడు ఇక్కడ. దాన్ని అన్నం అన్నారు. అంటే ఈ ప్రాణికి అవసరమైనటువంటిది, ఈ ప్రాణి అనుభవించడానికి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో అది అన్నం. నామరూపాలేమో ప్రాణులు, ఈ విషయ ప్రపంచమేమో అన్నం. కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటివి ఏమిటి అని అంటే, ఇదిగో చెవులకి ఏం కావాలి? శబ్దం కావాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 రకాలైనటువంటి విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. 5 ఉన్నాయి, 6 లేదు. ఇక ఈ 5 రకాలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని అన్నం అన్నారు. ఈ అన్నాన్ని భుజించేటువంటి వాడు ఈ ప్రాణి. అందుకని ఈ ప్రాణులందరినీ సృష్టించి ఈ ప్రాణులకు కావాల్సినటువంటి అన్నం అంటే ఈ విషయ ప్రపంచాన్ని కూడా ఆయన సృష్టించాడు. సృష్టించి అయ్యా ఇదిగో మీకు కావాల్సిందాన్ని అనుభవిస్తూ ఉండండి. కాకపోతే ఏది కావాలంటే అది అనుభవించడానికి వీల్లేదు, వాడికి అర్హత ఉండాలి. ఆ అర్హత ప్రకారమే అనుభవిస్తుంది. అందువల్ల ఇక్కడ నామరూపాలంటే ప్రాణులు అని భావం. ప్రాణులకి నామం రూపం ఉంది కాబట్టి అన్నం అంటే ప్రాణులు అనుభవించడానికి సృష్టింపబడినటువంటి విషయ ప్రపంచమే ఇదిగో ఇక్కడ అన్నం అన్నారు. ఇంతకుముందు అన్నం అంటే ఒక ప్రణాళిక అని అనుకున్నాం. అన్నం అంటే ప్రణాళిక, ప్రాణం అంటే బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. కానీ ఇక్కడ అన్నం అంటే విషయ ప్రపంచం. అందుకనే ఈ ఉపనిషత్తుల్లో, వేదాల్లో అత్యంత నిగూఢంగా ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటేనే, తెలుసుకోవడమే కాకుండా ఏ అర్థం ఏ పదానికి ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకుంటేనే మనకి సరైనటువంటి అర్థం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మరి అక్కడ అన్నం ఇక్కడ అన్నం అన్నారు కదండి, అక్కడ కూడా విషయ ప్రపంచం అన్నావా? వెంటనే విషయ ప్రపంచం వస్తుందా? పరమాత్మ నుంచి రాదు. మరి ఇక్కడ బ్రహ్మదేవుడి నుంచి ప్రాణులు వచ్చినాయి అంటే ప్రాణులకు కావాల్సినటువంటి విషయ ప్రపంచం కావాలి కనుక ఇక్కడ అన్నం అంటే విషయ ప్రపంచం అనేటువంటి అర్థం వస్తుంది. ఇట్లా పరమాత్మ నుంచి జనించినటువంటి బ్రహ్మదేవుడు, పరమాత్మ నుంచి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రాణాలని, ప్రకృతిని, ప్రకృతి అంటే విషయ ప్రపంచం, ఈ ప్రాణాలని ప్రకృతిని సృష్టించడం జరిగింది. ఈ ప్రకారంగా ఈ సృష్టి అనేటువంటిది పరమాత్మ నుంచి ఉద్భవించింది అని ఈ మంత్రంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. మన మనస్సు నుండి స్వప్న ప్రపంచం ఏ ప్రకారంగా వస్తున్నదో అలాగే పరమాత్మ నుండి ఈ జాగ్రత్త ప్రపంచం వస్తుంది. ఇదే చాలా జాగ్రత్తగా గమనించండి. పరమాత్మ సృష్టి చేస్తున్నాడు, మనమేం తక్కువ నెల, మనము సృష్టి చేస్తున్నాం. పరమాత్మ అనాయాసంగా సృష్టి చేస్తున్నాడు, మేము మాత్రం చేయలేమని మనం కూడా అనాయాసంగా సృష్టి చేస్తున్నాం. ప్రతిరోజు రాత్రిపూట పడుకొని నిద్రపోయినప్పుడు, రాత్రిపూట కాదు పగలు నిద్రపోయినా కూడా, చాలామందికి పగలు కూడా బాగా కళ్ళు వస్తుంది. మరి ఎప్పుడైతే మనం నిద్రపోతున్నామో అప్పుడు కళ్ళు వస్తుంది. మరి పరమాత్మ ఏమీ కష్టపడకుండా సృష్టి చేస్తున్నాడండి, అనాయాసంగా సృష్టి చేస్తున్నాడని నేను చెప్పుకున్నాను. మనమేం కష్టపడుతున్నాం కళ రావడానికి? మీరు ఎవరన్నా ఏమన్నా ఒక కథ రాసుకుంటున్నారా ముందుగానే, ఇదిగో ఈ కళ నాకు రావాలని? ఏమీ లేదు, వాటి అంతరయ్యే వస్తాయి. కాకపోతే కళ ఎలా వస్తున్నాయి అనేది మనం ఇక్కడ కనుక ఆలోచిస్తే, కళ ఎలా వస్తున్నాయి? మనం జాగ్రత్త అవస్థలో ఏమైతే చూస్తామో, ఏమైతే వింటామో, ఏదైతే మన యొక్క మనస్సులో బాగా ముద్ర పడిపోద్దో ఆ ముద్రలన్నిటినీ బట్టి మళ్ళీ కలగాపులగం అయిపోతాయి. అక్కడ ఆ ముద్రలో
అది ఇది ఇది అది అన్ని కలగలిసి ఒక కొత్త రకమైనటువంటి కథ తయారైపోద్ది. దానంతది మనం మాత్రం రాయటంలా కథ ఆ తయారైపోయి ఆ కథ మనకి కలగా వస్తుంది. సరే, మరి సృష్టికి ఈ సృష్టి భగవంతుడి కలగదు. ఇప్పుడు రాత్రి కళ ఏమో మన సృష్టి, మరి ఈ కళ ఈ పెద్ద కళ ఇదేమో భగవంతుడి సృష్టి. ఏమిటంటే ఇది కళ అంటే ఇది కళే. ఇది కళ అనుకుంటే మనం హాయిగా ఆనందంగా ఉంటాం, ఇది సత్యం అనుకుంటే మనం దుఃఖంతో బాధతో ఏడుస్తూ ఉండాలి. ఎందుకని అంటే ఈ కళ ఎట్టయితే మేలుకుంటే పోద్దో ఈ కళ కూడా మనం కనుక మేలుకుంటే, జ్ఞానంలో మేలుకుంటే ఇది కూడా రద్దయిపోద్ది. అందుకని రెండు ఒకటే, ఆ కళకి ఈ కళకి ఏం తేడా లేదు. ఒక్క సృష్టి మాత్రం ఇది మనం చేస్తున్నాం అంటే జీవుడు చేస్తున్నాడు, జీవుడి యొక్క కళ ఇది రాత్రి వచ్చింది. ఇదేమో భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క కళ. కాబట్టి పరమాత్మ మరి జీవుడేమో ఇట్లా ఏదో చూశాడు, ఏదో విన్నాడు, దాంతో ముద్రలు పడ్డాయి, ఆ ముద్రల ప్రకారం కళ తయారైంది అన్నాం కదా. మరి భగవంతుడి యొక్క సృష్టి ఏంటండి? ఆయన ఏం చూశాడు, ఆయన ఏం విన్నాడు. ఆయన డైరెక్ట్గా ఏం చూడలా, ఇదిగో ఈ దేహాల్లో కూర్చొని అలా చూశాడు. అంటే ఈ దేహాల్లో ఉన్నటువంటి పరమాత్మ ఈ ఇంద్రియాల ద్వారా ఈ విషయ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ వింటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరాలు ఎప్పుడైతే ఈ దేహాలు వదిలిపెట్టి పోయినాయో ఈ సూక్ష్మ శరీరాలన్నీ ఆయనలోకి వచ్చేసినాయి. కాబట్టి ఆయనలో ఏమవుతారంటే నేను నేను నేనని ముందుకు రావడానికి సిద్ధం. మనకు కూడా అనేకమైనటువంటి చూసినా ఏవైతే బలంగా మన మనసు మీద ముద్రపడ్డాయో అదే కలగా వస్తాయి, బలహీనంగా పడ్డాయి కలగా రావు, బలంగా ఉన్నాయో కలగా వస్తాయి. అదే ప్రకారంగా అక్కడ కూడా ఏది బలంగా ఉందో అదిగో ఆ మనస్సు ముందు బయటకు వచ్చేస్తామని ఆ ప్రకారంగా సృష్టి జరుగుతాం. కనుక ఇక్కడ సృష్టి ఎలా జరుగుతుందంటే పరమాత్మ నుంచి సూక్ష్మ శరీరం, సమిష్టి సూక్ష్మ శరీరం బ్రహ్మ వచ్చాడు, ఆ బ్రహ్మ నుంచి ప్రాణులు విషయ ప్రపంచం వచ్చినాయి అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా ఇది ఒక పెద్ద కళ. చిన్న కళను ఎందుకనం దీనిలోనంటే ఇది మనకి చాలా కాలం ఉన్నట్టుంటుంది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నట్టుంటుంది ఈ కళ. కానీ రాత్రి వచ్చిన కళ ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు. కానీ అది కూడా ఆ రాత్రిపూట ఆ కళలో ఉన్నటువంటి గడియారాన్ని కనుక పెట్టుకుంటే అది 70-80 సంవత్సరాలు. కానీ మన గడియారంతో చూస్తే మాత్రం 6 నిమిషాలు 7 నిమిషాలు 8 నిమిషాలు. అందువల్ల అది ఒక కళ, ఇది ఒక కళ. ఈ కళలో ఉన్నటువంటి మనమేమో ఇదంతా నిజం అనుకొని భయపడుతుంటాం, బాధపడుతుంటాం. మరి ఆ కళలో ఉన్న మనం, ఆ కళలో కూడా మనం ఉన్నాగా, అక్కడ కూడా అది నిజం అనుకొని భయపడుతుంటాం, బాధపడుతుంటాం, ఏడుస్తుంటాం, మొత్తుకుంటాం, అన్నీ జరిగేస్తాం. ఈ కళలో ఎట్ట మొత్తుకున్నాం, ఆ కళలో అట్నే మొత్తుకుంటాం. ఆ కళ కరిగితే అన్ని భయాలు తిరిగిపోతాయి, ఈ కళ కరిగితే అన్ని భయాలు తిరిగిపోతాయి. కాబట్టి ఈ జాగ్రత్తావస్థ అనేది కూడా ఒక కళ అని కనుక భావిస్తే మన మనసు ఎంతో తేలిక పడుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక స్వప్న ప్రపంచ సృష్టికి జాగ్రత్త ప్రపంచ సృష్టికి అనేకమైనటువంటి పోలికలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాం పోలికలు చాలా, ఇంకా పోలికలు కొన్ని ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో అనుభూతులన్నీ కూడా స్వప్నానికి కారణమైనట్లుగా పరమాత్మలోనే సృష్టి కారణం, సమిష్టి కారణ శరీరం ప్రపంచ సృష్టికి కారణమవుతుంది. ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తున్నాం మనం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనం పొందినటువంటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి స్వప్నానికి కారణమవుతాయి. అలాగే పరమాత్మలో ఉన్నటువంటి ఆ సమిష్టి కారణ శరీరం ఏదైతే ఉందో అది ఈ ప్రపంచ సృష్టికి కారణమవుతుంది. ఆ సమిష్టి కారణ శరీరమే నేను రావాలని బయటకు వస్తామంటే ఇక్కడ కారణమవుతాం. కాబట్టి అక్కడ ఇక్కడ కారణాలు సరిపోయి. ఇక స్వప్నం తయారు కాగానే, స్వప్నం ఎప్పుడైతే మనకి తయారైందో స్వప్న దృశ్యాలు, స్వప్నంలో వ్యక్తులు, స్వప్నాన్ని చూచేవాడు తయారయ్యాడు. చూసేవాడు అంటే మనమేమండి, ఈ దేహం ఇక్కడే ఉంటుంది కానీ అక్కడ ఇంకో దేహం, ఆ దేహం తయారైంది, ఆ దేహంతో పాటు కొంతమంది తయారయ్యారు, అక్కడ ఇంకా ఒక ప్రపంచం ఉంది. అంటే స్వప్నం కావటంతో స్వప్న ప్రపంచం తయారైంది, అందులో కొంతమంది వ్యక్తులు తయారయ్యారు, అందులో కొన్ని విషయాలు వస్తువులు తయారైపోయాయి. అలాగే ఈ సృష్టి సంకల్పం ఎప్పుడైతే జరిగిందో, ఈ సృష్టి సంకల్పం జరగడంతో ఈ ప్రపంచంలోకి వ్యక్తులు, అలాగే
శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ ప్రపంచం ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. వాటిని అనుభవించేటువంటి ప్రాణులు తయారవుతాం. కళ తయారు కాగానే అక్కడ విషయాలు అనుభవించేవాళ్ళు, ఇక్కడ విషయాలు అనుభవించేవాళ్ళు మొత్తం వచ్చేస్తాం. ఇక స్వప్నం నడుస్తున్నట్టుగా ఈ జీవిత నాటకం కూడా నడుస్తూ ఉంది. స్వప్నం నడుస్తుంది కదా, కొంతసేపు ఏదేదో కథ జరుగుతూ ఉంటుంది. దాంట్లో కష్టం ఉంది, బాధ ఉంది, దుస్వప్నాలు వస్తాయి, సుస్వప్నాలు వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి కదా, పీడకలు వస్తూ ఉంటాయి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సంతోషం వస్తాయి, దుఃఖం వస్తాయి, గంతులు వేస్తూ ఉంటారు, కింద పడిపోతూ ఉంటారు, రకరకాలుగా వస్తాం. ఇక మళ్ళీ స్వప్నానికి జాగ్రత్తకి మేలుకోగానే స్వప్నం, అందులో ఉన్న అనుభవాలు, వాటిని అనుభవించేవాడు అదృశ్యం. మీరు ఎప్పుడైతే మేలుకున్నారో ప్రపంచం పోయింది, అందులో ఉన్నటువంటి విషయాలు పోయినాయి, ఆ వాటిని అనుభవించేవాడు పోయాడు, అందరూ అదృశ్యం అయిపోయారు, ఎవడు మిగల. అదేవిధంగా అక్కడ మేలుకోగానే స్వప్నం ఎట్లయిందో ఇక్కడ సాక్షాత్కారం పొందగానే ఈ జగత్తులో ఉన్నటువంటి అనుభవాలు, ఈ అనుభవాలు పొందేటువంటి ప్రాణులు అంటే ఈ కర్మఫలాల్ని అనుభవించేటువంటి జీవుళ్ళు మొత్తం అదృశ్యం. అంతా అదృశ్యమైపోయి బ్రహ్మానందంలో నిలిచిపోవటం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మానంద ప్రాప్తికి పరమాత్మ సాక్షాత్కారమే ఏకైక మార్గము అని మనకి స్వప్నాన్ని ఈ జాగ్రత్తని రెండు పోలిస్తే మనకు అర్థమవుతుంది. ఒక పీడక వస్తుందనుకోండి, ఎంత బాధపడుతున్నారో చెప్పడానికి వీల్లేదు, గుండెలు పగిలిపోయేంత బాధపడతా ఉన్నారు. ఆ బాధ అంతా ఎట్టు తీరుద్ది? ఇప్పుడు ఆ కల్లోకి ఎవరో మీ భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, ఇంకెవరన్నా కానీ వచ్చి బే ఇదంతా కల్లే అని అన్నా కూడా పిచ్చోడప్ప ఆ కలంటాయింది అని అంటాం, అంతే కదా, కల్లో ఉన్నంతకాలం. కానీ మేలుకుంటే ఇక వాడిని పిచ్చోడు అనాల్సిన పని లేదు, మనమే అవుతాం. ఎందుకంటే మేలుకున్న తర్వాత ఆ కళ లేదు, ఆ బాధలు లేవు, ఆ కష్టాలు లేవు, ఆ గందరగోళాలు లేవు, అన్నీ రద్దు. అమ్మయ్యా హాయిగా అనుకుంటాం. అదే ప్రకారంగా ఈ జాగ్రత్తలో కూడా ఏమవుతుందనంటే, ఈ జాగ్రత్త ప్రపంచంలో కూడా అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటాం, అనేకమైనటువంటి సుఖాలు ఆనందాలు పొందుతూ ఉంటాం. ఈ సుఖమైతేనేమో ఆహా ఓహో అనుకుంటాం, కష్టమైతేనేమో అమ్మో అయ్యో అనుకుంటాం. కాబట్టి ఇలా ఎన్ని అనుకున్నప్పటికీ కూడా వీటిలో నుంచి ఎట్టా సుఖాలైతే పర్వాలేదు, కష్టాలైతే దీని నుంచి ఎట్టా తరించేది అనుకుంటాం. వీటి నుంచి తరించడానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది అని అంటే సాక్షాత్కారాన్ని పొందడం. సాక్షాత్కారాన్ని పొందితే ఏమవుతుంది? ఈ మొత్తం రద్దయిపోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంటాం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి, ఇదే మోక్షం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ సృష్టి అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సృష్టి అంతా కూడా, భగవత్ సృష్టి అంతా కూడా జీవ సృష్టి లాంటిదే. భగవత్ సృష్టి అంటేనేమో యథార్థమైనటువంటి జాగ్రత్త ప్రపంచం, జీవ సృష్టి అంటే మనకు వచ్చేటువంటి స్వప్నం. దానికి దీనికి ఏమి తేడా లేదు, అంతా ఒకటే. ఇంకా చెప్పుకుంటే ఎన్నైనా ఉన్నాయి, సృష్టికి, స్వప్నానికి, జాగ్రత్తకి ఇంకా ఎన్నైనా ఉన్నాయి. మనకి మాత్రం తేడాగా అనిపించినవి కూడా అక్కడ ఏ తేడా లేదు. ఈ విషయాన్ని శంకరాచార్యుల యొక్క గురువు గోవిందపాదాచార్యుల యొక్క గురువు అయినటువంటి గౌడపాదాచార్యులు ఆయన కారికలు రాశాడు, గౌడపాద కారికలు అంటారు. అందులో ఒక ప్రకరణం మొత్తం కూడా దీనికి సంబంధించింది. ఈ స్వప్నానికి జాగ్రత్తకి రెంటికి ఏమీ తేడా లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడానికి ఎన్నో విషయాలు అక్కడ దాంట్లో మనకి ఉన్నాయి. ఈ విధంగా ఈ స్వప్న జాగ్రత్తలు రెండు ఒకటే కనుక స్వప్నం మన చేతుల్లో ఉంది. దీన్ని ఎట్లా ఈ స్వప్న బాధలు పోగొట్టుకుంటున్నాం అనేటువంటిది మనకి రోజు అనుభవం అవుతానే ఉంది కనుక అలాగే ఈ జాగ్రత్త బాధలు కూడా పోగొట్టుకోవచ్చు. ఎట్లా అంటే సాక్షాత్కారం ద్వారా, ఆత్మ సాక్షాత్కారం ద్వారా, పరమాత్మ సాక్షాత్కారం ద్వారా. అందుకని ఈ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందటమే మానవుడి యొక్క అసలైనటువంటి లక్ష్యం, పరమ లక్ష్యం, ముఖ్యమైనటువంటి లక్ష్యం. మిగిలిన లక్ష్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా జీవుల యొక్క అసలు లక్ష్యం ఏమిటంటే మోక్షాన్ని అందుకోవడం.
అయితే ఈ మోక్షాన్ని అందుకోవాలి అని అంటే ఒక్క మానవులకి తప్ప ఇంకా ఎవ్వరికీ అర్హత లేదు. అటు దేవతలకి కూడా అర్హత లేదు, ఇటు జంతువులు పశుపక్షాదులకి అర్హత లేదు. కేవలం మానవులకు మాత్రమే అర్హత ఉంది. మానవుడిగా జన్మించినటువంటి వాడు ఈ మానవ జన్మ నాకు రావటం అదృష్టం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈ లభించినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకోవాలి. లక్ష్మీదేవి వచ్చి తలుపు తడితే నేను తలుపు తీయను పో అని గడేసుకుంటే ఎంత దురదృష్టవంతుడో మనం కూడా అంతే. ఎందుకంటే అద్భుతమైనటువంటి మానవ జన్మ వచ్చి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం వింటూ తెలుసుకుంటూ ఈ జ్ఞానం ద్వారా మోక్షం పొందడానికి మనకి దగ్గర అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఈ అవకాశాలని కనుక మనం వినియోగించుకోకపోతే ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆట బొమ్మలతో ఆడుకునే పిల్లల్లాగా ఇక్కడ దొరికేటువంటి వస్తువులతో ఆడుకుంటా కనుకుంటే వాటితో సంతోషించాలి అని అనుకుంటే ఇంకా మనకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. అందుకనే ఆట బొమ్మల్ని వదిలి అదిగో ఆ పరమాత్మని పట్టుకోవాలి. పసిపిల్లవాడు కూడా అంతే. వాడు ఏడుస్తుంటే వాడు ఎదురుగా ఆట బొమ్మలు కనుక పెడితే వాడితో ఆడుకుంటూ ఉంటాడు, తల్లిని మర్చిపోతాడు. మనకు కూడా అంతే. భగవానుడు మన ముందు ఆట బొమ్మలు వేసాడు, ఆడుకోండి అన్నాడు. మనం అయ్యే ఆడుకుంటా కనుక కూర్చుంటే పరమాత్మను మర్చిపోతాం. వీటిని కనుక అవతలకి నెట్టేసామా అప్పుడు పరమాత్మ కోసం కేకేస్తాం. పిల్లలు కూడా అంతే. ఆ ఆట బొమ్మలతో ఆడుకోవడం అయిపోయిన తర్వాత వాటన్నింటి అవతలకి నెట్టేస్తారు. అప్పుడు అమ్మ అని కేకేస్తారు. అప్పుడొచ్చి అమ్మ ఎత్తుకుంటుంది. కాబట్టి భగవంతుడు కూడా మనం ఎత్తుకోవాలని అంటే మనం ఈ ఆట బొమ్మల్ని ఇక్కడ ఉండేటువంటి ఈ రకరకాలైనటువంటి వస్తువుల్ని విషయాల్ని ఏవైతే ఉన్నాయో భోగాల్ని వీటన్నింటినీ కూడా అవతలకి నెట్టేసి ఆ పరమాత్మ కోసం ఆక్రోశించాల. ఆ పరమాత్మ కోసం మనం పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడవాలి, కళ్ళమ్మని నీళ్లు రావాలి, ఆ రకం మనసు ద్రవించిపోవాలి. అప్పుడే పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకొని ఇప్పుడు ఈ ప్రథమ ముండకంలో ప్రథమ ఖండం అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ ఖండం ప్రారంభం కాబోతా ఉంది. దీంట్లో అపరావిద్య గురించి చెప్తారు. అయితే ఇంతవరకు అపరావిద్య అంటే మనం ఏం చెప్తున్నాం? 4 వేదాలు 6 వేదాంగాలు అని అనుకున్నాం, రైట్? మరి వేదాలన్నీ కర్మకాండకి సంబంధించినటువంటివి. వేదాలు కర్మకాండకి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పేదాన్ని ఇక్కడ వేదాలని చెప్పింది. మరి వేదాంగాలు దేనికి? వేదాలు అర్థం చేసుకోవడానికి. కాబట్టి వేదాంగాలు పక్కన పెట్టేస్తే మరి వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ ఏమిటి? వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే యజ్ఞయాగాదులు. అందుకని హోమక్రియ ఏదైతే ఉందో అదిగో దాని గురించి మనకి ప్రారంభం చేయబోతా ఉన్నారు 2వ ఖండం. ఆ 2వ ఖండాన్ని రేపటి నుంచి మనం చెప్తాం.